క్రికెట్ అంటే మన దేశంలో ఒక మతం లాంటిదని మనందరికీ తెలిసిందే. కానీ ఒక 15 ఏళ్ల పిల్లాడు ప్రపంచంలోని దిగ్గజ బౌలర్ల గుండెల్లో రైలు పరిగెత్తిస్తాడని మీరెప్పుడైనా అనుకున్నారా? అతనే వైభవ్ సూర్యవంశీ. 15 ఏళ్ల వయసులోనే బుమ్రా, ప్యాట్ కమిన్స్ వంటి దిగ్గజాల బౌలింగ్ను గల్లీ క్రికెట్లా ఆడేస్తున్న ఈ కుర్రాడు ఒక అద్భుతమా లేక అతి త్వరగా ఆరిపోయే దీపమా? ఎందుకలా అంటున్నాను అంటే రీసెంట్ గా ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు ఒక సెన్సేషనల్ కామెంట్ చేశారు. వైభవ్ కేవలం 21 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించేస్తాడు అని షాకింగ్ కామెంట్స్ చేశాడు. వినడానికి షాకింగ్ గా ఉన్నా వాళ్ళు అలా అనడం వెనుక ఒక బలమైన కారణం ఉంది. అసలు ఈ 15 ఏళ్ల కుర్రాడి బ్యాట్లో అంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? వైభవ్ వయసు మీద వస్తున్న ఆరోపణలు నిజమేనా? బీసీసీఐ టెస్టుల్లో ఏం తేలింది? పృథ్వీ షా, వినోద్ కాంబ్లీల లాగే వైభవ్ కూడా ఒక మెరుపులా వచ్చి మాయమైపోతాడా లేక ఇండియన్ క్రికెట్ తదుపరి గాడ్ అవుతాడా అనే విషయాలను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్పబోతున్నాను. మీలో వైభవ్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. క్రికెట్ చరిత్రలో ఎంతో మంది ప్రతిభావంతులు వస్తుంటారు, పోతుంటారు. కానీ వైభవ్ సూర్యవంశీ సృష్టించిన విధ్వంసం మాత్రం ఒక ప్రత్యేకమైన అధ్యాయమని చెప్పాలి. ఐపీఎల్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో వైభవ్ ఆడిన ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే అతను కేవలం 37 బాల్స్లోనే 103 రన్స్ చేసి అజేయమైన సెంచురీని నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్లో అతను ఏకంగా 12 సిక్సర్లు మరియు 5 ఫోర్లు బాదాడు. అంటే అతని బ్యాటింగ్ పవర్ ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా చెప్పినట్లుగా వైభవ్ ఒక ప్రత్యేకమైన లిస్టును తన దగ్గర ఉంచుకున్నాడు. ఆ లిస్టులో ఉన్న ప్రతి గొప్ప బౌలర్ను అతను ఎదుర్కొన్న మొదటి బంతికే 4 లేదా సిక్సర్ బాదడమే అతని లక్ష్యం. జస్ప్రీత్ బుమ్రా, ప్యాట్ కమిన్స్, జోష్ హేజిల్వుడ్ మరియు ట్రెంట్ బౌల్ట్ వంటి అంతర్జాతీయ స్థాయి దిగ్గజ బౌలర్లను సైతం అతను లెక్క చేయకుండా బౌండరీల వెలుపలికి పంపడం చూస్తుంటే అతనికి భయమంటే ఏమిటో తెలీదని అనిపిస్తుంది. వైభవ్ కేవలం ఒక సెంచరీతోనే ఆగిపోలేదు. అతను ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన 50 పరుగులు చేసిన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. కేవలం 15 బాల్స్లోనే అతను తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఒకే సీజన్లో 3 సార్లు 18 బాల్స్ కంటే తక్కువ వ్యవధిలో 50 పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా కూడా అతను రికార్డు సృష్టించాడు. ఆకాష్ చోప్రా విశ్లేషణ ప్రకారం వైభవ్ ఐపీఎల్ ఇన్నింగ్స్లో మొదటి ఓవర్లోనే 4 సిక్సర్లు బాదిన మొదటి బ్యాటర్గా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. అలాగే కేవలం 15 ఇన్నింగ్స్లోనే 50 సిక్సర్లు పూర్తి చేసిన అత్యంత వేగవంతమైన భారతీయ ఆటగాడిగా కూడా అతను రికార్డు నెలకొల్పాడు. ఇంత చిన్న వయసులో ఇన్ని రికార్డులు సృష్టించడం అనేది భారత క్రికెట్లో సచిన్ టెండూల్కర్ తర్వాత మళ్లీ ఇప్పుడే చూస్తున్నామని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ అద్భుతమైన విజయాల వెనుక ఉన్న కన్నీటి గాథను మనం ఒక్కసారి పరిశీలిస్తే వైభవ్ తల్లిదండ్రుల త్యాగాలు మన హృదయాలను ద్రవింపచేస్తాయి. వైభవ్ తన ఇంటర్వ్యూలో వెల్లడించిన ప్రకారం అతని తల్లి ప్రతిరోజు తెల్లవారుజామున 2 గంటలకే నిద్రలేచి అతనికి కావలసిన భోజనాన్ని సిద్ధం చేస్తుంది. ఆమె రోజుకు కేవలం 3 గంటలు మాత్రమే నిద్రపోతూ తన కొడుకు కలల కోసం శ్రమిస్తోంది. అతని తండ్రి విషయానికి వస్తే కొడుకు క్రికెట్ కెరీర్ కోసం తను చేస్తున్న పనిని కూడా వదిలేసి పూర్తి సమయం వైభవ్కే కేటాయిస్తున్నాడు. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం చాలా కష్టంగా ఉన్నప్పటికీ అతని తండ్రి ఎప్పుడూ ఒకటే మాట చెబుతుంటాడు, అది నీవు ఖచ్చితంగా సాధిస్తావని. వైభవ్ అన్నయ్య కూడా కుటుంబాన్ని ఆదుకుంటూ తమ్ముడి ఎదుగుదలకు తన వంతు సహకారాన్ని అందిస్తున్నాడు. ఈ స్థాయి త్యాగాలు ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లల కోసం చేస్తారు. కానీ వైభవ్ తల్లిదండ్రులు చురులు చూపిస్తున్న ఈ సంకల్పం నిజంగా అభినందనీయం. వైభవ్ ఎదుగుదలలో రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజ్మెంట్ పాత్ర కూడా చాలా కీలకమైనది. రోమీ బిందర్, విక్రమ్ రాథోర్ మరియు జుబిన్ బరూచా వంటి వారు అతని ప్రతిభను గుర్తించి అతనికి సరైన దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా రాహుల్ ద్రవిడ్ వంటి దిగ్గజం పర్యవేక్షణలో శిక్షణ పొందటం అనేది ఏ యువ క్రికెటర్కైనా ఒక కల లాంటిది. వైభవ్ ఆ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. సంజు శాంసన్, యశస్వి జైస్వాల్ మరియు రియాన్ పరాగ్ వంటి సీనియర్ ఆటగాళ్లు అతనికి ఎప్పుడూ పాజిటివ్ సలహాలిస్తూ గ్రౌండ్లో భయం లేకుండా
తన సహజ సిద్ధమైన ఆటను ఆడేలా ప్రోత్సహిస్తున్నారు. వైభవ్ తన మైండ్ సెట్ గురించి చెబుతూ తాను కేవలం బంతిని మాత్రమే చూస్తానని, అది తన పరిధిలో ఉంటే ఖచ్చితంగా షాట్ కొడతానని, ఎదురుగా ఎవరు బౌలింగ్ చేస్తున్నారనే ఒత్తిడిని తాను తీసుకోనని చాలా స్పష్టంగా చెప్పాడు. కానీ ఈ అపారమైన కీర్తి ప్రతిష్టల మధ్య ఒక పెద్ద చర్చ కూడా మొదలైంది. అది వైభవ్ వయస్సు వివాదం. 2011లో జన్మించినట్లు రికార్డులు చెబుతున్నా 2023లో జరిగిన ఒక ఇంటర్వ్యూలో అతను చెప్పిన మాటలు ఈ వివాదానికి కారణమయ్యాయి. కొంతమంది అతను 15 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్నవాడని ఆరోపిస్తున్నారు. అయితే బీసీసీఐ మాత్రం తన అధికారిక పరీక్షలైన TW3 బోన్ డెన్సిటీ టెస్ట్ ద్వారా అతనికి క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ పరీక్షలు భారత క్రికెట్లో వయసును ధృవీకరించడానికి అత్యంత ప్రామాణికమైనవిగా పరిగణించబడతాయి. ఈ వివాదాలను పక్కన పెడితే ఒక 15 ఏళ్ల కుర్రాడు మైదానంలో చూపిస్తున్న పరిణతి మరియు నైపుణ్యం మాత్రం ఎవరూ కాదనలేని సత్యం. ఇదే సమయంలో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు మైకేల్ వాన్, అలిస్టర్ కుక్ మరియు ఫిల్ టఫ్నెల్ ఒక పాడ్కాస్ట్లో వైభవ్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఫిల్ టఫ్నెల్ వైభవ్ ఆటను చూసి ఆశ్చర్యపోతూ ఇతను ఆడుతున్న వేగం చూస్తుంటే 21 ఏళ్లకే అలసిపోయి రిటైర్ అయిపోతాడేమో అని సరదాగా వ్యాఖ్యానించాడు. దానికి మైకేల్ వాన్ బదులిస్తూ అప్పటికే అతను కావాల్సినంత డబ్బు సంపాదిస్తాడు కాబట్టి రిటైర్ అవ్వడంలో తప్పులేదని జోక్ చేశాడు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే అతి చిన్న వయసులో వచ్చే ఈ విపరీతమైన కీర్తి మరియు ఒత్తిడి ఆటగాళ్లపై ఎలాంటి ప్రభావం చూపుతాయి అనేది. గతంలో వినోద్ కాంబ్లీ, ఇర్ఫాన్ పఠాన్ మరియు ఇటీవల పృథ్వీ షా వంటి ఆటగాళ్లు కెరీర్ ప్రారంభంలోనే అద్భుతాలు చేసి ఆ తర్వాత ఎందుకు వెనుకబడ్డారో మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. వైభవ్ ఒక కోహినూర్ వజ్రం లాంటి వారని హర్ష బోగ్లే వంటి ప్రముఖ వ్యాఖ్యాతలు కొనియాడుతున్నారు. అతను కేవలం హార్డ్ హిట్టర్ మాత్రమే కాదని, బంతి లెంత్ను అర్థం చేసుకునే నైపుణ్యం కూడా అతనికి ఉందని బోగ్లే అభిప్రాయపడ్డాడు. అయితే కొందరు అభిమానులు మాత్రం కేవలం ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా ఒక ఆటగారిని అంచనా వేయలేమని, అతను టెస్ట్ క్రికెట్ మరియు వన్డేల్లో కూడా తన సత్తా నిరూపించుకోవాలని అంటున్నారు. ప్రస్తుతం వైభవ్ కేవలం భారతదేశంలోనే ఆడుతున్నాడు. రేపు ఇంగ్లాండ్ లేదా ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కఠినమైన పిచ్లపై ఆడేటప్పుడు అతను ఎలా స్పందిస్తారు అనేదే అసలైన పరీక్ష. ఆ ఒత్తిడిని అతను ఎలా తట్టుకుంటాడు అనేది అతని భవిష్యత్తును నిర్ణయిస్తుంది. వైభవ్ తన లక్ష్యం గురించి చాలా స్పష్టంగా ఉన్నాడు. తానిప్పుడు ఎక్కడ ఉన్నానో అది సరిపోదని, తన దేశం కోసం గొప్ప విజయాలు సాధించడమే తన అంతిమ లక్ష్యమని అతను గర్వంగా చెబుతున్నాడు. అతని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టడానికి అతను పడుతున్న కష్టం చూస్తుంటే అతను ఖచ్చితంగా సుదీర్ఘకాలం క్రికెట్ ప్రపంచంలో కొనసాగుతాడని అనిపిస్తుంది. బీసీసీఐ కూడా యువ ఆటగాళ్ల మానసిక ఆరోగ్యం మరియు భద్రతపై ఇప్పుడు మరింత దృష్టి పెడుతోంది. హనీ ట్రాప్ వంటి ప్రమాదాల నుండి మరియు సామాజిక మాధ్యమాల ఒత్తిడి నుండి ఈ యువ ఆటగాళ్లను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తంగా చూస్తే వైభవ్ సూర్యవంశీ కేవలం ఒక క్రికెటర్ మాత్రమే కాదు, వేలాది మంది యువతకు ఒక స్ఫూర్తి. కటిక పేదరికం నుండి వచ్చిన ఒక బాలుడు తన ప్రతిభతో ప్రపంచాన్ని తన వైపు తిప్పుకోవడం అనేది ఒక అద్భుతం. అతని కెరీర్ 21 ఏళ్లకే ముగిసిపోతుందా లేదా సచిన్ టెండూల్కర్ లాగా దశాబ్దాల పాటు కొనసాగుతుందా అనేది కాలమే నిర్ణయించాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం అతను క్రికెట్ మైదానంలో పందిరి వేస్తున్న సిక్సర్ల విందును మనం ఆస్వాదిద్దాం. ఈ చిన్నారి సంచలనం త్వరలోనే భారత జాతీయ జట్టులోకి రావాలని మనందరం కోరుకుందాం. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.